నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. నమస్కారం. మాలాకుమార్ గారి నులివెచ్చని గ్రీష్మం 10వ భాగానికి స్వాగతం. 9వ భాగంలో మనము అర్జున్, సుభద్రలు కార్డ్స్ రూమ్కి వెళ్ళడం చూసాము. అక్కడ సుభద్ర షైనీ కేరళతో కార్డ్స్ ఆడి బయటకు వచ్చి కొద్దిగా చల్లగాలికి, అలాగే అక్కడ ఉన్న రంగురంగుల పూలు, సీతమ్మ వారి జడిబంతి పూలను చూసి సేదతీరుతూ ఉంటుంది. అప్పుడే కేరన్ అక్కడికి రావటము, తన ఇంట్లో ఉన్న కష్టాలు, తనకి ఏ విధంగా స్ట్రెస్ ఎక్కువ అవుతోంది అన్నది సుభద్రతో పంచుకోవడము చూసాము. ఇక 10వ భాగానికి వెళ్ళే ముందు 9వ భాగాన్ని కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ ద్వారా వినేసి 10వ భాగాన్ని వినేసేయండి. ఇక మొదలు పెడదామా? వీళ్ళిద్దరినీ చూసి హాయ్ అని పలకరించింది అమ్మాయి. నా ట్రైనర్ కీర్తి, మా మమ్మీ డాడీ పరిచయం చేశాడు అభి. హాయ్ అని ఆ అమ్మాయి వైపు చూసింది సుభద్ర. తెల్లగా సుకుమారంగా అందంగా ఉంది. నలుపు రంగు ట్రాక్ సూట్ వేసుకుని ఉంది. ఇంత నాజుక్ బొమ్మ ఏం ఎక్సైల్ చేయిస్తుంది అనుకుంది. పిల్లలు శశి ఏరుబేట ఆకలికి ఆగలేక తనకు అర్జున్కు ప్లేట్స్ పెట్టి వడ్డిస్తూ నీ లంచ్ అభిని అడుగుతూ కీర్తి వైపు చూసింది. నేను 12కే తింటాను కదా, తినేశాను. శశి ఆఫీస్కి లంచ్కి వెళ్ళింది. పిల్లలు అప్పుడే రారు కదా, రేపు కీర్తికి పనుందట, అందుకని ఈరోజు రానా అని అడిగితే నాకు మీటింగ్స్ ఏమీ లేవని రమ్మన్నాను అన్నాడు అభి. తన ప్లేట్ ముందు కూర్చుంటూ ఆ అమ్మాయిని చూసి చిరునవ్వు నవ్వింది. ఒక పట్టాన కొత్త వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా వెంటనే మాట్లాడించలేదు, కాస్త మొహమాటం. అప్పటికే వాష్రూమ్కి వెళ్ళి ఇక్కడికి వచ్చిన అర్జున్ ప్లేట్ ముందు కూర్చుంటూ ఇంకా మొదలు పెట్టలేదేంటి, ఇందాకే ఆకలి అన్నావుగా అని కీర్తి వైపు చూస్తూ హలో నీ పేరేంటి, ఎక్కడ ఉంటావు కీర్తిని అడిగాడు అర్జున్. ఇక ప్రశ్నల పరంపర మొదలైంది అనుకుంది సుభద్ర. అభి, సుభద్ర ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. డౌన్ టౌన్ వైపు ఉంటాను అంకుల్ జవాబిచ్చింది కీర్తి. ఇక్కడ ఏం చేస్తుంటావు, చదువుకుంటున్నావా ఉద్యోగమా అడిగాడు అర్జున్. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జిమ్లో పర్సనల్ ట్రైనర్గా పనిచేస్తున్నాను జవాబిచ్చింది కీర్తి. అవునా, గ్రాడ్యుయేషన్ అంటే జిమ్లో శిక్షణ ఇచ్చేందుకు వేరే ఏమైనా ప్రత్యేకంగా ఉంటుందా? మామూలుగా ఈ మధ్య అందరూ సాఫ్ట్వేర్ వైపు వెళ్తున్నారు కదా, మరి నీకు ఇందులో ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది, నీ గ్రాడ్యుయేషన్ ఇక్కడే చేసావా అడిగాడు అర్జున్. తన ముందున్న లంచ్ బాక్స్లో నుంచి శాండ్విచ్ తింటున్న కీర్తిని చూసి ముందు తనని తిననీయండి, తర్వాత మీ ఇంటర్వ్యూ చేద్దురు కానీ అంటూ పులిహోర కొంచెం కీర్తికి వడ్డించబోయింది సుభద్ర. చేతులు అడ్డం పెడుతూ నో ఆంటీ నాకు ఇవి చాలు అంది కీర్తి శాండ్విచెస్ చూపిస్తూ. అదేంటి జిమ్లో ఎక్సర్సైజులు చేయిస్తానంటున్నావు, ఇంత కొంచెం తింటే ఎట్లా విస్తుపోతూ అడిగింది సుభద్ర. తను డైటింగ్లే మమ్మీ, బలవంతం చేయకు నవ్వుతూ అన్నాడు అభి. ఏం డైటింగ్లో ఏమో, అందుకే ఇంత సుకుమారంగా ఉన్నావు అంది సుభద్ర. ఇంకేం మాట్లాడుకో అన్నట్లు సైగ చేశాడు అర్జున్. ప్రశ్నలు జవాబులు ఎందుకులే కానీ నీ గురించి డాడీకి చెప్పు కీర్తి అన్నాడు అభి. ఏం చెప్పను అంకుల్, మీరు అడిగింది నేను చెప్తాను అంటూ ఉత్సాహంగా అంది కీర్తి. ఏం లేదమ్మా, మన దగ్గర పిల్లలు గారాబంగా పెరుగుతారు, అన్ని పనులు చేసి పెట్టేందుకు మనుషులు ఉంటారు. ఆడపిల్లలనైతే పెళ్ళయ్యాక వేరే ఇంటికి వెళ్ళిపోతారు అని పేరెంట్స్ మరీ గారాబంగా చూసుకుంటారు. అట్లాంటిది ఇంత దూరం అమ్మా నాన్నలను వదిలేసి వచ్చి ఒంటరిగా ఉంటున్నారు, సంపాదించుకుంటున్నారు, మీకు మీరు స్వతంత్రంగా ఉంటున్నారు. నిజమే కానీ ఇంతింత దూరాలు ఎందుకు వస్తున్నారు, ఇక్కడ సెటిల్ అయ్యే వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకని? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు, వాళ్ళని వదిలేసి ఇంత దూరం రావడానికి కారణం ఏంటి? నీకు ఈ పర్సనల్ ట్రైనర్ కోర్స్ చేయాలని ఎందుకు అనిపించింది? ఒక అంతర్జాతీయ విద్యార్థినిగా నీ అనుభవాలు తెలుసుకోవాలనుంది అన్నాడు అర్జున్. మా పేరెంట్స్ బెంగళూరులో ఉంటారు, ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అక్కడే చదువుతున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి నేను అమెరికాలో అడుగుపెట్టి 7 ఏళ్ళు పూర్తవుతుంది.
సమయం ఎంత వేగంగా గడిచిపోయిందో నేను నమ్మలేకపోతున్నాను. 2018లో అండర్ గ్రాడ్యుయేషన్ కోసం ఇక్కడికి వచ్చాను. ఎక్సర్సైజ్ సైన్స్లో బ్యాచిలర్స్, స్పోర్ట్స్ మెడిసిన్లో మైనర్ డిగ్రీ చేశాను. నేను అమెరికా రావడానికి ప్రధాన కారణం స్పోర్ట్స్. అప్పుడు నేను ట్రాక్ అథ్లెట్ను. ఫిట్నెస్లో ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి నా విద్యను మెరుగుపరుచుకుందాం అనుకున్నాను. యుఎస్లో ఆ ఫీల్డ్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఒక టీంలో చేరాలనుకున్నాను. అందులో ఏదైనా సాధించాలనుకుని ఇక్కడ స్కూల్లో చేరదాం అనుకున్నాను. నాకు మా స్కూల్లో పెద్ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఉంది. మా మామయ్య ఇక్కడ ఉన్నారని మా పేరెంట్స్ కూడా ఇక్కడికి రావటానికి ఒప్పుకున్నారు అంది కీర్తి. మరి ఇక్కడ అలవాటు పడటానికి నీకేమీ ఇబ్బంది కాలేదా అడిగింది సుభద్ర. మొదట్లో నేను వచ్చినప్పుడు ముందుగా నాకు చాలా కల్చర్ షాక్ ఉండేది. అంటే ఇక్కడ ఫుడ్ రుచి, ఇక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, ఇంకా వాళ్ళ స్టైల్, వాతావరణంలో మార్పులు అన్నీ తట్టుకుని అలవాటు పడటం సవాలుగా ఉండేది. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా పూర్తిగా వేరే. మన దగ్గర దానికి ఇక్కడ దానికి పోలికనే లేదు. మీరన్నట్లుగా నా వంట నేనే చేసుకోవాలి. గిన్నెలు కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం అన్నీ చాలా కష్టంగా ఉండేది. కొన్నిసార్లు ఏడుపొచ్చేది కూడా. కానీ నేను నా ఫీల్డ్లో ముందరికి వెళ్ళాలని, ఇంకా కొత్తవి నేర్చుకోవాలని వచ్చాను. వెనకకు వెళ్ళే ప్రశ్నే లేదు అని గట్టిగా నన్ను నేను సమాధానపరుచుకున్నాను. కాలం గడుస్తున్న కొద్దీ దానికి అలవాటు పడ్డాను. ఇప్పుడు నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను అని జవాబిచ్చింది కీర్తి, తినటం పూర్తి చేసి చేయి కడుక్కునేందుకు లేస్తూ. నా పనులు నేను సొంతంగా చేసుకోవటం నేర్చుకున్నాను. ఫైనాన్షియల్, ఇల్లు, భోజనం అన్నీ నాకు నేనే మేనేజ్ చేసుకోవటం స్టూడెంట్గా ఉండగానే నేర్చుకున్నాను. ఇంకా నా ప్రోగ్రామ్, నా ప్రొఫెసర్లు నాకు చాలా నచ్చారు. క్లాస్ రూమ్లో బయట కూడా చాలా నేర్చుకున్నాను. రకరకాల ఈవెంట్స్ను అటెండ్ అవుతూ అందరితో మంచి రిలేషన్షిప్ను, ఫ్రెండ్షిప్ను పెంచుకున్నాను. చేయి లంచ్ బాక్స్ కడుక్కొని వచ్చి కూర్చుంటూ చెప్పింది కీర్తి. వెరీ గుడ్. మరి గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేస్తున్నావు ప్రశ్నించాడు అర్జున్. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జిమ్లో పర్సనల్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. నా వృత్తి ద్వారా ప్రజలు సంతోషకరమైన, ఆరోగ్యమైన జీవితాన్ని గడపడానికి సహాయపడతాను. నేను చేసేదాన్ని నేను ప్రేమిస్తాను. ఇంకా వ్యాయామం, మూమెంట్స్, న్యూట్రిషన్ ద్వారా ఆరోగ్యకరమైనవి నా క్లయింట్స్కు వారికి సరిపడేవి చెప్పటంలో లీవ్ టు హెల్ప్ దెమ్ మేక్ బెటర్ హెల్త్. ఇది నాకు చాలా సంతృప్తినిస్తుంది. ఓవరాల్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ ది ఆపర్చునిటీ టు ఎక్స్పీరియన్స్ దిస్. మా పేరెంట్స్ సపోర్ట్ మూలంగానే నేను ఇంత సాధించగలిగాను. నాకు కావలసిన విధంగా నన్ను నేను తీర్చుకోగలిగాను. ఈ వృత్తిలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక ముందు జీవితం ఇక్కడి నుండి ఏమి ఇస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని నవ్వుతూ ముగించి వెళ్తున్నానన్నట్లుగా బ్యాగ్ సర్దింది కీర్తి. నువ్వు ఇలా స్వతంత్రంగా కాన్ఫిడెన్స్తో ఉండటం చాలా సంతోషంగా ఉందమ్మా. పిల్లలు ఒక వయసుకు వచ్చాక ఇలా ధైర్యంగా, స్వతంత్రంగా దేనికైనా ఏ పరిస్థితి అయినా ఎదుర్కోగలం అన్నట్లుగా ఉండాలి. ఈనాటి యువత ఆ దారిగా పోతున్నారు. వారికి కావలసిన వృత్తిని ఎన్నుకుంటున్నారు. పూర్తిగా పెద్దల మీదే ఆధారపడకుండా స్వతంత్ర భావాలతో పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. ఇది శుభపరిణామం. చాలా సంతోషం. అసలు నాకు ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే మగపిల్లలను సింగపూర్ మొదలైన కొన్ని దేశాల్లో 12th క్లాస్ తర్వాత మిలిటరీలో పనిచేయాలని కంపల్సరీ చేసినట్లు మన దగ్గర కూడా చేసి మగపిల్లలను మిలిటరీలోకి, ఆడపిల్లలను అమెరికాకి పంపాలి. అప్పుడే పిల్లలకు బాధ్యత తెలుస్తాయి, పనులు వస్తాయి, డిసిప్లిన్ వస్తుంది. నువ్వు సరైన దారిలోనే వెళ్తున్నావమ్మా. నీకంతా శుభం జరుగుతుంది. కీర్తిని మెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ అంకుల్. ఇక వస్తాను, వేరే అపాయింట్మెంట్ ఉంది అని వెళ్ళిపోయింది కీర్తి. కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని అర్జున్, అభి వాళ్ళ గదుల్లోకి వెళ్ళారు. సుభద్ర సెల్లార్లో ఉన్న హోమ్ థియేటర్లో షారుఖ్ సినిమాల కోసం వెతికి కుచ్ కుచ్ హోతా హై చూస్తూ కూర్చుంది. అందులో మునిగిపోయి పాటలను, షారుఖ్ డాన్స్లను ఆస్వాదిస్తోంది. భద్ర, ఇక్కడున్నావా? ఇదిగో టీ, తాగి రెడీ అవ్వు, వాకింగ్కి వెళ్దాం అని అర్జున్ టీ కప్ అందిస్తుంటే సినిమాలో నుంచి బయటకు వచ్చింది. టీ పెట్టేశారా అని కప్ తీసుకుంటూ, పొద్దున సెంటర్లో చాలాసేపు వాకింగ్ చేశాను, ఇంక ఓపిక లేదు బాబు, ఈ రోజుకు నన్ను వదిలేయండి, మీరు వెళ్ళిరండి అంది. ఎట్లా ఎగ్గొడదామా అని చూస్తుంటావు. సరే కానీలే, నేను వెళ్ళొస్తాను అని టీ ముగించి కప్స్ 2 తీసుకుని వెళ్ళిపోయాడు అర్జున్. ఇవాళ ఒక్కడివే వచ్చావా? పటేల్ ప్రశ్న వినిపించి వెనుకకు తిరిగి చూశాడు అర్జున్. వెనక వస్తున్న పటేల్ కోసం ఆగి, అవును, భద్రాకు ఓపిక లేదంది. అట్లా ఉన్నావేంటి? కొంచెం డల్గా ఉన్న పటేల్ను అడిగాడు. ఇది వరకు వచ్చినప్పుడు ఇక్కడ మనోహర్ అని ఒక స్నేహితుడయ్యాడు, చాలా మంచివాడు.
చాలా యాక్టివ్గా ఉండేవాడు. భార్య చనిపోయిందట. ఇప్పుడు తను దాదాపు 5 సంవత్సరాలుగా మంచం మీద ఉన్నాడు జవాబిచ్చాడు పటేల్. అయ్యో పాపం, మరి వెళ్ళి చూసిరా, ఎక్కడుంటాడు అడిగాడు అర్జున్. పక్క కమ్యూనిటీలో ఉంటారు. అప్పుడప్పుడు వెళ్ళి కాసేపు గడిపి వస్తుంటాను. ఈరోజు ఏంటో కాస్త మనసు భారంగా అనిపిస్తోంది. నువ్వు వస్తావా? వాకింగ్కి వెళ్ళి రావచ్చు అడిగాడు పటేల్. వస్తాను పద అన్నాడు అర్జున్. ఇదండి నిలువెచ్చని గ్రీష్మం 10వ భాగం. 11వ భాగంతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు.